వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ రవిచంద్ర గారు. సో ఎన్ఆర్ఐలు దాదాపు ఒక 40% మళ్ళీ తమ సొంత ప్లేస్కి రావడానికి ఇష్టపడుతున్నారని చెప్పి కూడా ఈ మధ్య బాగా వినిపిస్తున్న మాట. అయితే ఎన్ఆర్ఐలు కానీ ఒకసారి బ్యాక్ గా వస్తే సో ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ చేయాలి? అంటే గోల్డ్ చూసామంటే మొన్న మధ్య ప్రధానమంత్రి గారు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయొద్దని చెప్పి కూడా ఒక ప్రకటన అయితే చేయడం కూడా జరిగింది. ఒకసారిగా గోల్డ్ రేట్లు కూడా పడిపోవడం కూడా జరిగింది. కానీ ఇంతవరకు చరిత్రలో ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయొద్దని చెప్పి ఎవరైతే చెప్పలేదు. సో మొత్తం మీద ఒకవేళ బ్యాక్ వస్తే ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తే ఎలాంటి లాభాలు వస్తాయి? ప్రధానంగా 3 ప్లేస్లు అయితే చూస్తూ ఉంటారు. 1 హైదరాబాద్, 2 అమరావతి, 3 వైజాగ్, తెలుగు రాష్ట్రాలలో. సో ఈ 3 ప్రాంతాల్లో ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి? ఇవన్నీ చర్చించడానికి మనతో పాటు రవిచంద్ర గారు ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఏంటి పరిస్థితి? అంటే మొత్తం గ్లోబల్ వైజ్ మనం పరిశీలించామంటే ఎక్కడ చూసినా మార్కెట్ డౌన్లోనే ఉంది. జాబులు పోతున్నాయి. సో ప్రభుత్వాలు చూసుకున్నామంటే అటు అమెరికాలో చూసుకున్నా కానీ, ఇటు మిగతా దేశాల్లో చూసుకున్నా కానీ పరిస్థితులు అంత అనుకూలంగా లేవు. క్రైసిస్ బాగా పెరిగిపోయాయి. చాలామంది ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే ఇండియన్స్ పర్టికులర్గా, అందులో మన ఎన్ఆర్ఐలు అనగానే గుర్తొచ్చేది తెలుగు వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. బ్యాక్ వచ్చేతను ఆలోచనలో ఉన్నారు. ఒకవేళ ఇండియా వచ్చారనుకోండి మళ్ళీ వెళ్ళటానికి అక్కడ అవకాశం దొరకట్లేదు. అవును. సో అలాంటి వాళ్ళందరూ ఏంటంటే ఇప్పుడు అక్కడ సంపాదించింది అంత ఏంటంటే మళ్ళీ ఇక్కడ తెచ్చిపెట్టాలి. ఒకటి బంగారం చూసుకున్నామంటేనేమో మోదీ గారు ఇచ్చిన పిలుపుతోటి బంగారం రేట్లు ఒకసారిగా కుప్పగొలిపోయినాయి. ఎలా అయితే పెరిగిందో అలానే పడిపోయింది. బండ్లు ఓల్డ్ అవుతాయి, బళ్ళు ఈ సామెత ఉంది కదా, అలా అయిపోయింది. కానీ ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎక్కడా ఫెయిల్ అవ్వలేదు. ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయొద్దని చెప్పి ఎవరు కూడా చెప్పలేదు. సో చాలామంది ఆలోచన ఏంటంటే ఇప్పుడు ల్యాండ్ మీద ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ప్రధానంగా 3 నగరాలు అయితే బాగా అభివృద్ధి చెందుతున్నాయి తెలుగు రాష్ట్రాల్లో. 1 హైదరాబాద్, 2 అమరావతి, 3 వైజాగ్. ఈ 3 ప్రాంతాల్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మంచి ఫ్యూచర్ ఉంటుంది అండ్ అప్రిషియేషన్ కూడా మంచి దొరుకుతుంది? ఏం చెప్తారు? ఎస్, చూడండి, బేసిక్గా అమెరికా గవర్నమెంట్ మారిన తర్వాత చేంజెస్ మనం చూస్తున్నాం. చేంజెస్ అంటే టఫ్ డిసిజన్స్ తీసుకుంటున్నారు గవర్నమెంట్. అంటే వాళ్ళు ఫీల్ ఏంటంటే మన ఇండియన్స్ వల్ల అక్కడ వాళ్ళు జాబ్స్ థ్రెట్ ఉన్నదనే ఉద్దేశంతో వాళ్ళు కొన్ని చేంజెస్ తీసుకొచ్చారు. ఇప్పుడు ఈరోజు నేను అక్కడ జాబ్ అప్లై చేసి వెళ్ళాలంటే రాని పరిస్థితి, జాబ్ రాదు. ఒకప్పుడు వెళ్ళిపోయారు, సెటిల్ అయిపోయారు, దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఏం ఆలోచిస్తున్నారంటే, ఓకే మేము 10-15 సంవత్సరాలు ఉన్నాం, బాగానే డబ్బులు సంపాదించాం, మళ్ళీ లెట్ us గో బ్యాక్ టు ఇండియా అనుకొని చాలామంది డిసిజన్ తీసుకుంటున్నారండి. ఐఎమ్ గెటింగ్ లాట్ ఆఫ్ కాల్స్, యాక్చువల్ ఎన్ఆర్ఐ కాల్స్. సో ఇలా వచ్చేద్దాం అనుకుంటున్నాం అండి, ఏమైనా ప్రాపర్టీ ఉంటే సజెస్ట్ చేయండి. సో చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇండియాలో సెటిల్ అయిపోద్దాం, రిటర్న్ వచ్చేద్దాం అనే ఉద్దేశంతో ఉన్నారు చాలా వరకు. ఒక అమెరికా కాదు, ఈవెన్ కెనడా నుంచి కూడా చాలామంది డిసిజన్ తీసుకున్నారు. ఈ మధ్యకాలంలో పెరిగిపోయింది. ఎస్, ఇది కాకుండా ఇప్పుడు గవర్నమెంట్ మారడమే కాదు కానీ ఇప్పుడు వార్ ఒకటి స్టార్ట్ అయింది. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ వార్. ఈ వార్ వల్ల చాలా గ్లోబల్ క్రైసిస్ కూడా వస్తున్నాయి. ఇప్పుడు ఎన్ఆర్ఐస్ వరకు వస్తే, ఎన్ఆర్ఐస్ ఆల్రెడీ 10-15 సంవత్సరాలు ఈ కంట్రీస్లో ఉండి బాగా డబ్బు సంపాదించారండి. దే ఆర్ హ్యావింగ్ ఎ హ్యూజ్ బ్యాంక్ బ్యాలెన్స్. ఇప్పుడు దానికి రైట్ వేలో ఇన్వెస్ట్ చేద్దామని చూస్తున్నారు. స్పెషలీ మన తెలుగు వాళ్ళు. మీరు చెప్పినట్టు హైదరాబాద్ కానీ, అమరావతి కానీ, విశాఖపట్నం, ఈ 3 లొకేషన్స్ ద బెస్ట్ లొకేషన్ ఫర్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్. సో ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళు చూస్తున్నారనేది నేను చెప్పబోతున్నానండి. బేసిక్గా వాళ్ళు వస్తే ఉండేటట్టు, వెదర్ ఇట్స్ అ ఫ్లాట్, లగ్జరీ ఫ్లాట్ అనుకోవచ్చు, లేదా విల్లా అనుకోవచ్చు, వీటి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారండి. ఎక్కువగా విల్లా అడుగుతున్నారు. ఇది కాకుండా దే వాంట్ ఇన్వెస్ట్ ఇన్ ల్యాండ్స్ అండి. ల్యాండ్స్ అంటే ఎకర్స్లో ఇన్వెస్ట్ చేద్దామని చూస్తాం. ఫ్యూచర్ ఇప్పుడు చూడండి, మీకు చెప్తాను చిన్న ఎగ్జాంపుల్. ఫ్యూచర్ ఇప్పుడు ఐటీలో మనం ఉన్నాం కదండి, చాలా వరకు ఐటీలో. ఇప్పుడు హైదరాబాద్ అంటే ఐటీ, బెంగళూరు అంటే ఐటీ, పూణే అంటే ఐటీ. సో ఐటీ స్టాగ్నెన్సీ వచ్చేస్తుందండి. అంటే జాబ్స్ పోతాయని చెప్పొచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం వల్ల చాలా జాబ్స్ థ్రెట్ అయ్యాయి. అగైన్ ఇప్పుడు ఉన్న వాళ్ళు మళ్ళీ అప్గ్రేడ్ చేసుకుంటున్నారు, ఏఐకి అప్గ్రేడ్ చేసుకొని మళ్ళీ దే ఆర్ గెటింగ్ న్యూ జాబ్స్. సో ఆ సైకిల్ నడుస్తుందండి. ఎక్స్ట్రా జాబ్స్ రావడం తగ్గిపోతుందండి. అగైన్ మన హైదరాబాద్ కాదు, మన ఇండియాలోని ఇప్పుడు అగైన్ ఫార్మింగ్ మీద ఎక్కువగా వెళ్తారండి. యా, ఇప్పుడు ఇది రైట్ సిచ్యువేషన్ అండి. రైతు బిడ్డ రైతే అవ్వబోతున్నాడు. రైతు బిడ్డ రైతే అవ్వబోతున్నాడండి. ఎందుకంటే ఈరోజు నేను ఒక 5 ఎకరాలు నాకు ల్యాండ్ ఉంటే కాలు మీద కాలేసి కూర్చొని డబ్బు సంపాదిస్తాను. ఆ సిచ్యువేషన్ వచ్చింది. ఒకప్పుడు
లేటెస్ట్ టెక్నాలజీ ఉండేది కాదు. అవును. వ్యవసాయం అంటేనే చిన్న చూపు Yes. చూసేవాళ్ళు. చూసేవారు. మిడిల్ బ్రోకర్స్ ఎక్కువగా తినేసేవారు. రూపాయి వస్తువు 10 రూపాయలకి అమ్మేవారు. రైతుకు రూపాయి వచ్చేది. కొనేవాడు 10 రూపాయలు కొనేవాడు. మిగతా మధ్యన ఈ 8 రూపాయలు 10 రూపాయలు తినేది మీడియేటర్స్ అండి. రిటైల్ అండ్ మీడియేటర్స్. ఇప్పుడు జనాలు అప్గ్రేడ్ అయ్యారు. ఉమ్. అప్గ్రేడ్ అయ్యి రూపాయి కాదు, ఓకే మార్కెట్లో 10 రూపాయలు అవుతుందంటే నేను 5 రూపాయలకి అమ్ముతానని చూస్తున్నారు రైతులు ఈరోజు. ఉమ్. సో రైతు కొంచెం బెనిఫిట్ పొందాడు సార్. లేటెస్ట్ టెక్నాలజీ, మొబైల్స్ అని, ఈ కొత్త కొత్త కాన్సెప్ట్స్. అవును. సో వాళ్ళకి అర్థమైపోయింది మీడియేటర్స్ ఎందుకు, నేను డైరెక్ట్గా అమ్ముకోవచ్చు కదా అని. సో వాళ్ళకి అవగాహన వచ్చిందండి. సో రైతు ఎందుకు అవ్వబోతున్నాడంటే, ఒక 5 ఎకరాలు ఉందనుకోండి, సంవత్సరానికి 25 లక్షలు సంపాదించవచ్చు ఉమ్. మినిమం. ఇంకా కొన్ని లేటెస్ట్ టెక్నాలజీస్ వచ్చాయి. లేటెస్ట్ కొన్ని ఇప్పుడు చూడండి, కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి. డేట్స్ లాగా, కొన్ని నట్స్ అంటారు, కొన్ని మ్యాంగోస్. చూసారా మీరు? మ్యాంగోస్ అంటే బేసిక్గా హైయెస్ట్ మ్యాంగో మనం 500 రూపాయలు కేజీ. కానీ ఒక మ్యాంగో ఉందండి 4 లక్షలు 2 లక్షలు 2 లక్షల రూపాయల మ్యాంగో. సో అది ఇండియాలో తింటానికి ఎస్ ఇండియాలో సేల్ అవుతుంది, కానీ ఎక్స్పోర్ట్ అయిపోతున్నాయండి. ఇండియాలో పండిస్తున్నారు, ఎక్స్పోర్ట్ బాగా చేసేస్తారు. డిమాండ్ ఉందంట. బాగా డిమాండ్ ఉంది. అది మీరు ఆ మ్యాంగో పండిస్తున్నారంటే యూఎస్ నుంచి డైరెక్ట్ వచ్చి మీతో అగ్రిమెంట్ చేయించుకుంటారు. ఉమ్. అంత డిమాండ్ అంటే ఉంది. ఇండియా కూడా మోడర్న్ అగ్రికల్చర్ కి ఎస్ స్టార్ట్ అవబోతుంది. అవుతుంది. సో ఎందుకంటే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఎన్ఆర్ఐస్ అడుగుతున్నారు, ఒక 5 ఎకరాలు ఉంటే చూడండి, 10 ఎకరాలు ఉంటే చూడండి అని వాళ్ళంతటి వాళ్ళు అడుగుతున్నారు. ఈవెన్ మన ఇండియాలో ఇండస్ట్రియలిస్టులు వచ్చి ఈ ఎకరాల్లో పొందామని చూస్తున్నారు. ఫ్యూచర్లో ఈ ట్రెండ్ మారబోతుందండి. మీరు కేరళ ఎప్పుడైనా వెళ్ళారంటే చూడండి, 3 ఎకరాల ల్యాండ్లో ఒక ఇల్లు ఉంటుంది. ఉమ్. 3 ఎకరాల ల్యాండ్, ఒక ఇల్లు, ఇంట్లో ఉంటారు, ఆ ల్యాండ్ అంతా పండిస్తారు. చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. అక్కడ ఆక్సిజన్, ఫుల్ ఆక్సిజన్ ఉంటుంది. మన హైదరాబాద్లో ఆక్సిజన్ లేదు ఇప్పుడు పొల్యూషన్ ఎక్కువ. అవును. సో ట్రెండ్ మారిపోతుందండి. డెఫినెట్లీ ఈ కొత్త ట్రెండ్ని మనం చూడబోతున్నాం. నెక్స్ట్ 5 to 10 ఇయర్స్లో ఇది మనం చూడబోతున్నాం అండి. పీపుల్ విల్ బై ల్యాండ్స్. రైతే రాజు అవబోతుందా? రైతే రాజు అవబోతున్నాడు. అది ఒకప్పుడు. సో నా సజెషన్ ఏంటంటే, రైతులకి దయచేసి మీ ల్యాండ్స్ అమ్ముకోవద్దు. రేపు పొద్దున అదే మీ ఫ్యూచర్. Okay. సో ఫార్మింగ్ ఈజ్ ఎ డిఫరెంట్ సబ్జెక్ట్ అగైన్. సో ఇప్పుడు ఈ ఎన్ఆర్ఐస్ ఏం ఆలోచిస్తున్నారంటే, ఫస్ట్ ఉండడానికి ప్లేస్ చూస్తున్నారు. హై రైజ్, ఉమ్. లగ్జరీ, లేదా కొంచెం ఒక 4-5 crores విల్లా, సిటీకి కనెక్టివిటీ ఉండాలి ఫస్ట్ థింగ్. రెండోది ల్యాండ్స్ అండి. వీటి మీద ఎక్కువగా అడుగుతున్నారు, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది. అసలు ఇప్పుడు కొన్ని కాల్స్ వస్తున్నాయండి నాకు, సార్ ఈ ప్రాజెక్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను, తీసుకోవచ్చా లేదా అని కూడా వస్తున్నాయండి. ఎన్ఆర్ఎస్ కాల్ చేస్తున్నారు నాకు, సో అండ్ సో కంపెనీలో నేను ఇప్పుడు ప్రాజెక్ట్ లాంచ్ చేశారండి, సో అండ్ సో కంపెనీలో ప్రీ లాంచ్ చేస్తున్నారండి, ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ అడుగుతున్నారు, చేయొచ్చా లేదా అని. సో ఎన్ఆర్ఎస్ ఎక్కువగా అడుగుతున్నారండి, రాదర్ దెన్ మన ఇండియాలో ఉన్న వాళ్ళు కాకుండా ఎన్ఆర్ఎస్ ఎక్కువగా అడుగుతున్నారు. సో దే వాంట్ ఇన్వెస్ట్. ఎప్పుడు సిచ్యువేషన్ ఎప్పుడు ఎలాగుంటుందో తెలియదు మనకి. యూఎస్లో అందరు రిటర్న్ వచ్చేద్దామని చూస్తున్నారు. సో దే వాంట్ ఇన్వెస్ట్ అనమాట. సో దీస్ ఆర్ ది బెస్ట్ రియల్ ఎస్టేట్ ప్రొడక్ట్స్ ఫర్ దెమ్ టు సెల్. సో ఇప్పుడు ప్రధానంగా అమరావతి, వైజాగ్లో తీసుకున్నాం. ఈ 2 ప్రాంతాల్లో ఏ ప్లేస్లో అంటే దగ్గరలో ఏ ప్లేస్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ ఉంటాయి? రిటర్న్స్ అంటే చూడండి, అమరావతి అనేది నెక్స్ట్ హ్యాపెనింగ్ క్యాపిటల్ అండి. ఆంధ్రప్రదేశ్కి ఇది ఒక రోల్ మోడల్ అవ్వబోతుంది. ఎందుకంటే మన గవర్నమెంట్ లేటెస్ట్ టెక్నాలజీ సింగపూర్ని బేస్ చేసి డెవలప్ చేస్తుంది అక్కడ. అంటే అవ్వచ్చు 5-6 years అవ్వచ్చేమో, కానీ ఆ సిటీ కానీ డెవలప్ అయితే వీ విల్ సీ లాట్ ఆఫ్ చేంజెస్. కొత్త ఎంప్లాయ్మెంట్ రాబోతుంది. అగైన్ చంద్రబాబు నాయుడు గారు ఐటీ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తారు, తెలిసిందే. హైదరాబాద్లో కూడా అదే జరిగింది, అక్కడ కూడా అదే చేస్తున్నారు. సో ఐటీ ఇండస్ట్రీస్కి అక్కడ తెప్పిద్దాం, ఒక హ్యూజ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేద్దామని చూస్తున్నారండి. సో దిస్ ద రైట్ టైమ్ టు ఇన్వెస్ట్ ఇన్ అమరావతి అని చెప్పొచ్చు. అమరావతిలో 6-7 years తర్వాత కొందాం అనుకుంటే రేట్లు బాగా పెరుగుతాయి. డెఫినెట్గా పెరుగుతుంది. ఈరోజు 10,000 ఆ రోజు ₹1,00,000 అవుతుంది. అంటే ఇప్పటికీ డైలమాలో ఉన్నారు చాలా మంది. అక్కడ పరిస్థితులు అంటే భయపడి కాదు, భయపెడుతున్నారు సార్. ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి క్యాపిటల్ అయితే అమరావతి అవ్వబోతుందండి. దాన్ని ఎవరు ఆపలేరు, ఏ గవర్నమెంట్ కూడా ఆపలేదండి, అదైతే షూర్. సో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడం బెటర్ అని నా సజెషన్. ఇన్వెస్ట్ చేయండి, వీలైతే ఎకరాల్లో కొనండి, లేదు అనుకుంటే రెసిడెన్షియల్ జోన్స్లో ఒక 500-1000 గజాలు కొనండి. 1000 గజాలు కొంటే హ్యాపీగా మీరు ఒక
6 ఫ్లాట్స్ పర్ ఫ్లోర్ ఒక 30 ఫ్లాట్స్ మీరు కట్టి రెంట్కి ఇచ్చిన మీకు మంచి రెంటల్ వాల్యూ వస్తుందండి. సో అమరావతి ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. వైజాగ్ అంటే మనకు తెలిసిందే, మన తెలుగు రాష్ట్రాల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ టు లివ్ అనేది వైజాగ్ అండి. ఓకే. సో అక్కడ కూడా ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, సిటీ ఎక్స్పాండ్ అయ్యింది, బైపాసెస్ పెరిగాయి. సో బైపాస్ పెరగడం వల్ల లొకాలిటీస్ కమ్యూనిటీస్ కూడా పెరుగుతున్నాయండి. ల్యాండ్ కొనండి, ఫ్యూచర్లో అపార్ట్మెంట్స్ కట్టొచ్చు, విల్లాస్ కట్టుకోవచ్చు, చాలా కంపెనీస్ కూడా వస్తున్నాయి ఇప్పుడు. ఎందుకు అడిగానంటే ఈ ప్రశ్న, ఇన్వెస్ట్మెంట్స్ అనేది గతంలో హైదరాబాద్ ఒక్క ప్రాంతంలో ఉండేది. ఒకే ప్లేస్లో ఎక్కువ మంది సెలెక్ట్ చేసుకుని అక్కడే కొనటం అమ్మటం ఇది రకరకాలు జరిగేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మొత్తం చేంజ్ అయిపోయినాయి. చాలా మంది ఏంటంటే లొకేషన్ చూసుకోవట్లేదు, ఎక్కడ డెవలప్ అయితే అక్కడికి వెళ్తున్నారు. దూరమైనా పర్లేదు ఆ ప్రాజెక్ట్ అక్కడ స్టార్ట్ చేయటం, మళ్ళీ దాన్ని సేల్స్ చేయటం, ఇలా రకరకాలుగా కొనేవాళ్ళు కొంటాం, అమ్మేవాళ్ళు అమ్మటం రకరకాలు జరుగుతుంది. అంటే మైండ్ సెట్ మారిపోయింది అందరు. అవునండి. సో ఈ చేంజెస్ వరకు కారణం ఏంటి? చేంజ్ చూడండి, ఇప్పుడు మార్కెట్ స్టాగ్నెంట్ లేదు. ఇప్పుడు మీరు గోల్డ్ అన్నారు, గోల్డ్ ఎప్పుడైనా పెరగవచ్చు, ఎప్పుడైనా తగ్గవచ్చు. జాబ్స్ ఇన్సెక్యూర్డ్గా ఉన్నాయి. సో ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు మోసపోరండి. ఎందుకంటే ల్యాండ్ ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది, తగ్గేది లేదు. అయితే స్టాగ్నెంట్ అవుద్ది కానీ తగ్గదు. సో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్గా మనం ఎటువంటి లొకేషన్లో అయినా మినిమం 15-20% గ్రోత్ అయితే ఎవ్రీ ఇయర్ ఉంటుందండి. రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ బాగుంటుంది అండ్ రైట్ ప్రోడక్ట్ అండి. ఇన్వెస్ట్మెంట్కి ఇది ఒక రైట్ ప్రోడక్ట్. సో ఇన్వెస్ట్మెంట్ అన్నారు, ఇప్పుడైతే ప్రధానంగా మూడిట్ల మీద ఇన్వెస్ట్ చేస్తుంటారు. 1 షేర్స్, 2 గోల్డ్, 3 ల్యాండ్. ఇప్పుడున్న పొజిషన్లో ఎన్ఆర్ఐలు కావచ్చు, సామాన్య ప్రజలు కావచ్చు, సో ఎక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే మీరు ఏం చెప్తారు? ఒక రియల్ ఎస్టేట్ పరంగా మీరు ఆల్రెడీ మీరు ఆ బిజినెస్లో ఉన్నారు కాబట్టి, సో ఎలా ఉంటుందని మీకు ఒక ఐడియా ఉంటుంది. నేను ఓవరాల్గా అసలు ఎలా ఉండబోతుంది, ఇటు షేర్స్ మార్కెట్లో పెట్టినా కానీ, ఇటు గోల్డ్లో పెట్టినా కానీ, ఇటు రియల్ ఎస్టేట్లో పెట్టినా కానీ, ది బెస్ట్ ఏంటంటే ఏం చెప్తారు? షేర్ మార్కెట్ అనేది ఇన్స్టాగ్నెంట్, స్టాగ్నెంట్గా ఉండదు, గ్రోతే ఉంటుందని గ్రోత్ ఉంటుంది, మార్కెట్ పడుతుంది కూడా. చాలా క్రాషెస్ కూడా చూసాం మనం గత 30-40 ఇయర్స్లో. మార్కెట్ క్రాషెస్ చూసామండి షేర్ మార్కెట్. సో ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళు లాభ పొందారు, అదేవిధంగా నష్టపోయారండి. గోల్డ్ అంటే మనకు తెలిసిందే, సపోజ్ నా దగ్గర ఈరోజు 2 కేజీలు గోల్డ్ ఉంటే నాకు థ్రెట్, 100 ఎకరాలు ఉంటే థ్రెట్ ఉండదు, బట్ 2 కేజీలు గోల్డ్ ఉంటే మీకు థ్రెట్ ఉంటుంది కదా. సో గోల్డ్ అగైన్ ఈ వార్కి, ఈ గ్లోబల్ సిచ్యువేషన్స్ వల్ల అప్ అండ్ డౌన్ అవుతుందండి. గోల్డ్ బాగా పెరిగింది, పెరగడం కాదు బాగా పెరిగింది గోల్డ్. అన్ఎక్స్పెక్టెడ్ గ్రోత్ వచ్చింది గోల్డ్కి. ఇంకా పెరుగుతుందంటే పెరగవచ్చు, కానీ ప్రస్తుతానికి స్టాగ్నెన్సీ వచ్చింది. సో రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మీరు దయచేసి గోల్డ్తో మీరు పోల్చొద్దండి. రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ దయచేసి మీరు షేర్ మార్కెట్తో పోల్చొద్దు, ఎందుకంటే పెరుగుతుంది తగ్గుతుంది. యావరేజ్గా షేర్ మార్కెట్లో మీకు 10% ఇఫ్ యూఆర్ పర్ఫెక్ట్ ఇన్వెస్టర్. రియల్ ఎస్టేట్లో ఇవేం అవసరం లేదండి, కానీ ఒక కరెక్ట్ ప్లేస్ని మీరు ఐడెంటిఫై చేయండి, ఇన్వెస్ట్ చేయండి, డెఫినెట్గా మీకు గ్రోత్ వస్తుంది. చాలా మంది కూడా అడుగుతున్నారు సార్, అంటే ఎకరాల్లో కావాలని చెప్పి, ఎన్ఆర్ఐలు కావచ్చు. ఇప్పుడు ఎక్కువ మంది అంటే ఫామ్ ల్యాండ్స్ మీద కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు అండ్ మీ కాంటాక్ట్ నెంబర్? ఎస్ చూడండి, ఇప్పుడు ఎకరాల్లో కావాలనుకుంటే ముంబై హైవే బాగుందండి, బెంగళూరు హైవే బాగుంది, కరీంనగర్ హైవే. సో ఈ ప్లేస్లో ఎకరాల్లో దొరుకుతుందా? దొరుకుతాయండి. సో మీ కాంటాక్ట్ నెంబర్ ఏమైనా ఇస్తారా? షూర్. అలా కావాలి తీసుకోవాలని వాళ్ళకి మీరు ఇచ్చే? షూర్ అండి, షూర్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఏమైనా డౌట్స్ ఉన్నా, లేదా లొకేషన్స్ గురించి తెలుసుకుందాం అనుకున్నా, లేదా ఎకరాల్లో ల్యాండ్ కొందాం అనుకున్నా, లేదా మీరు ఏమైనా విల్లాస్ బెస్టా, అపార్ట్మెంట్స్ బెస్టా తెలుసుకుందాం అనుకుంటే, ఎస్ యూ కెన్ కాంటాక్ట్ మీ అండి. నా పేరు రవిచందన్, నా మొబైల్ నెంబర్ 9581011143. అదేవిధంగా నాకు సోషల్ మీడియా పేజెస్ కూడా ఉన్నాయండి, ISKOM ఇస్కామ్ ప్రాపర్టీస్, అదేవిధంగా హైదరాబాద్ ప్రాపర్టీస్ ఫర్ సేల్. సో ఏమైనా అడ్వైస్ కావాలంటే పింక్ చేయండి, డెఫినెట్లీ ఐ విల్ గివ్ యూ ద రైట్ అడ్వైస్. థ్యాంక్ యూ, నమస్తే. Thank you.